మిమ్మల్ని ఇంత పెద్ద స్క్రీన్ మీద ఇలా చూస్తున్నారు కాబట్టి షీ రియల్లీ ఫీల్ ప్రౌడ్ రైట్. మేము 1 డే చేసే వ్లాగ్ రిలీజ్ అయ్యి ఒక ప్రాపర్ వ్యూస్ రాకపోతేనే చాలా డిమోటివేటింగ్ ఉంటుంది. మీరు 1 year మూవీకి రాకపోతే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, నెక్స్ట్ కి ఎలా రెడీ అవుతారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చి నెక్స్ట్ కి? ఈ ప్రపంచంలో 100 ఏళ్ళు ఉంటాం మ్యాక్సిమం, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. హెల్దీగా 80 years 75 అంటే వర్కౌట్ చేసి డైట్లు అవి చూసుకుంటే 75-80 years ఉంటాం. ఇప్పటికీ మనందరికీ 30 వెళ్ళిపోయినాయి. టైం ఇట్లే అవుట్ ఆఫ్ దిస్ 20 వెళ్ళిపోయి ఉంటాయి వాట్ ఎవర్. సో ఐఎమ్ లైక్ ద పాయింట్ ఇస్, ఈ సినిమా హిట్ కావాలి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, ఇదే నా జీవితం అని కాదు. మనం 75 years ఉన్నాం, పని చేయాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఆ పనికి మనకేవో డబ్బులు వస్తాయి, అది మనం కంఫర్టబుల్గా ఉండాలి, హెల్త్ చూసుకోవాలి. సో ఇట్స్ జస్ట్ అబౌట్ కీపింగ్ బిజీ, డూయింగ్ సంథింగ్ మనం ప్రేమించింది, నచ్చింది మనం చేయాలి, హ్యాపీగా ఉండాలి. దానికంటే నథింగ్ మ్యాటర్స్. లైక్ ఈ ప్రొఫెషన్స్లో అండి బేసిక్గా క్రిటిసిజం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతాను, లేకపోతే బిజినెస్ అయితే 10 మంది మధ్యన ఉంటుంది, మనం లక్షల మంది మధ్యన ఉంటాం. సో అలాంగ్ విత్ ఆ ఫెయిల్యూర్ ఆర్ఎల్స్ ఆ లో పాయింట్స్తో పాటు క్రిటిసిజంని కూడా ఫేస్ చేయాలి. అండ్ అది తట్టుకోవడం యాక్చువల్లీ మన కష్టం పాడైందే, వేస్ట్ అయిందే అన్న ఫీలింగ్ కంటే వీళ్ళు ఆ సూదుల్లో ఉంటాయి కొన్ని అవి అలా అది డీల్ చేయడం చాలా. కామెంట్స్ చదవడం మానేను, చాలా హట్ అయినట్టుంది అమ్మాయి. లేదు, లైక్ మనం కోపం అవుతాము, బట్ అగైన్ ఆ స్టార్డమ్ హ్యాండిల్ చేస్తూ క్రిటిసిజం హ్యాండిల్ చేయడం అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ అలానే పెరుగుతుంది కదా స్టార్స్కి. సో హౌ యూ లైక్ మీరు ఆ గ్రోత్ ఎలా చూసారు? అంటే ఇప్పుడు నన్ను ఎవరు విజయ్ దేవరకొండ అవ్వు అని ఎవరు ఫోర్స్ చేయలే, నువ్వు స్టార్ కారా, నువ్వు హీరో కావాలని ఎవరు ఫోర్స్ చేయలే. నాకు అవ్వాలని ఉంది. ఇప్పుడు ఓ పొజిషన్లో ఉండాలంటే అన్ని రకాల ఇన్సల్ట్స్, ప్రేజ్, లవ్, హేట్ అన్నీ తీసుకోగలగాలి. నువ్వు తీసుకోలేకపోయినావు అనుకో, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇంకోటి వస్తాడు హీరో, ఇంకోటి స్టార్ అవుతాడు. యూ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే యూ నీడ్ టు బీ రెడీ టు డీల్ విత్ ప్రతి ఇన్సల్ట్, ప్రతి హర్ట్. సక్సెస్ వస్తుంది, హై వస్తుంది, ఫెయిలియర్ వస్తుంది. ఇప్పుడు మహాత్మా గాంధీనే తిట్టేటోళ్ళు ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందరు ప్రేమించారు, ఆయనని తిడతారు. గాడ్నే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, తిడతారు. సో అది మనం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అది లేకుండా ఎవడు ఉండడు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని అనుకోవడం కూడా ఎనర్జీ వేస్ట్. తిట్టేటోడి పని తిట్టడం, సినిమా కంటెంట్ చేసేది మీ పని, సినిమా చేసేది నా పని. మనకు నచ్చినట్టు మనం పూర్తిగా నేను పడుకున్నప్పుడు ఏంటంటే, అరే నాకంటే బెటర్ అయితే ఎవరు చేయలేడురా నేను చేసింది అనే ఫీలింగ్ నాకు ఉంటే చాలు. నాకు అరే ఈరోజు నేను సరిగ్గా చేయలేదు, ఇంకా బెటర్ చేయొచ్చు అనిపిస్తే మళ్ళీ పొద్దున్న లేచి వర్క్ చేయాలి నేను. దట్ ఈస్ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్. అక్కడ ఐ నో దట్ ఐ నీడ్ టు వర్క్ మోర్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ మై గేమ్. కొన్ని వర్క్ అయితే కొన్ని వర్క్ కావు, పర్లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ హౌ లైఫ్ షుడ్ బీ ఆల్సో.